టీడీపీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల వినతులు, అభ్యర్థనలు స్వీకరించారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గోపాలపురం నియోజకవర్గ ఏఎంసీ చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ అబ్జర్వర్ ఎద్దనపూడి బ్రహ్మరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గ్రీవెన్స్ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా అప్లికేషన్లు రావడం జరిగింది. వీటిలో ఎక్కువగా వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, అలాగే ఇంటి స్థలాల కోసం మరి అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయించడానికి గాను సంబంధిత అధికారులకి పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈవేళ మరి ప్రజలు కూడా గమనించవలసిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ పేరుతోటి మళ్ళీ మరి ఈ రాజధాని పేరిట వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. తదుపరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఈవేళ అమరావతి మరి అద్భుతంగా ఈవేళ అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బిల్డింగ్లు కడతా ఉన్నారు, రోడ్లు వేస్తూ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది. జడ్జీలు క్వార్టర్లు కట్టేశారు, ఎమ్మెల్యేల క్వార్టర్లు కట్టారు, అలాగే ఉద్యోగుల క్వార్టర్లు అన్నీ కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు రాజధాని మీద వివాదం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పి మరి తెలియజేస్తూ, అలాగే ఈరోజు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈవేళ 37 మందికి 18,64,034 రూపాయలు మరి రావడం జరిగింది. అంటే ఇది చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ అన్నమాట. ఇది దాదాపుగా 20 రోజుల్లోనే ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఏదో అర్జెంట్ అయ్యి ఆరోగ్యశ్రీ అక్కడ హాస్పిటల్లో లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మరి ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకుంటే వాళ్ళకి సహాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా రెడీగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు మరి ఎన్ని పనులున్నా ఈ చెక్కుల పంపిణీని మరి క్లియర్ చేసుకుంటూ మరి నెల రోజుల లోపలనే పెట్టుకున్న నెల రోజుల లోపలనే ఈ కార్యక్రమాన్ని మరి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పేద ప్రజల పాలిట ఆపన్న హస్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.